బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం పుడ్డింగ్ చేస్తాం. ఎట్లా చేస్తున్నాం చూసేద్దాం రండి. ఫస్ట్ బ్రెడ్ పీసెస్ వేసేసుకుందాం. దీంట్లో నేను మర్చిపోయి బ్రెడ్ ఫస్ట్ పీసెస్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత చేసుకోవచ్చు బ్రెడ్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్స్ వేద్దాము. ఎగ్స్ వేసేద్దాం. 5 eggs 4 eggs వేసేసుకుందాం. సెకండ్ ఎగ్ తీసేద్దాం. సెకండ్ ఎగ్ కూడా థర్డ్ ఎగ్ ఇది. నెక్స్ట్ మనం ఫోర్త్ ఎగ్ని కూడా పదులు కొట్టేద్దాం. నెక్స్ట్ మనం షుగర్ హ్యాండ్ వాష్ చేసుకుందాం. వేద్దాం. మీ టేస్ట్ బట్టి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనేమో 1 స్పూన్ వేసా. ఇంకొక స్పూన్ కూడా వేసేద్దాం. మనం ఎన్ని ఎగ్స్ తీసుకున్నాం అన్ని స్పూన్స్ వేద్దాం. ఇంకా 4 స్పూన్ ఆఫ్టర్ ఇంకా ఇప్పుడు మనం మిక్సీ జార్లో బ్లెండ్ చేసేద్దాం. రెడీ 1 2 రెడీ 1 2 ఈ థిక్నెస్ వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేసేసుకుందాం. ఇంక మనం తీసేద్దాం. నెక్స్ట్ దాన్ని 2 minutes పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీన్ని 2 minutes మనం పక్కన పెట్టేసుకుందాం. మనం ఇంకా ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్ ఆన్ చేసుకుని సిమ్లో పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకుని షుగర్ వేసుకుని మెల్ట్ చేసుకుందాం. షుగర్ని మెల్ట్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని కొంచెం మిక్స్ చేస్తూ ఉంటాం. ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టేస్తే 2 minutes లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఇది కొంచెం గోల్డెన్ షేడ్లో వచ్చేంత వరకు మెల్ట్ చేసుకుందాం. ఒకసారి ఆన్ చేయబెట్టు. కొంచెం మనం మధ్యలో చూసుకుందాం ఇది థిక్గా వచ్చిందో లేదో. గోల్డెన్ బ్లాకిష్ కలర్ రావాలి. వచ్చేస్తుంది గాయస్. అయ్యో గాయస్ కింద పెట్టింది గాయస్. అంటే కలుపుతూనే ఉంటాం. ఇదిగోండి గాయస్ కొంచెం వచ్చేస్తుంది. ఇదే మనం ప్రయోగాలు చేస్తున్నాం. అది ఏమవుతుందో తెలియట్లేదు గాయస్. ఎవరు లేరు ఇంట్లో, అందుకే ప్రయోగాలన్నీ. ఇక 2 minutes ఆగేద్దాం. ఈ గంట తీసి పక్కన డైలాగ్ చెప్పడం కూడా రావట్లేదు. ఏం చెప్ప గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం పుడ్డింగ్ చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం చూసేద్దాం రండి. దూరం ఉంది. ఫస్ట్ బ్రెడ్ పీసెస్ తీసుకుని దాంట్లో వేసేద్దాం గాయ్స్. నెక్స్ట్ ఎగ్స్ పక్కన కొట్టేస్తాం. అమ్మ షుగర్ వేయాలి. ఎగ్స్ వేసాం గాయ్స్. మన కాడ మిక్సీ మోతలేదు కాబట్టి దీంట్లో అడ్జస్ట్ చేసేద్దాం. మనం దీన్ని గ్రైండ్ చేసాం కదా, ఇంకా తీసుకెళ్ళిపోదాం. చూడండి ఇంత థిక్నెస్ వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసేద్దాం. చేసుకోవాలి. నెక్స్ట్ మనం కొన్ని వాటర్ అండ్ షుగర్ వేసుకొని ఒక ప్యాన్లో షుగర్ అవి వేసుకొని కొంచెం మెల్ట్ చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మెల్ట్ చేసుకుందాం. అని ఏం చేస్తున్నావు? ఇవాళ మనం పుడ్డింగ్ చేస్తున్నాము. ఉండు కాసేపు కొట్టిందు అయిపోవచ్చింది.
దాని మీద చేసి తిప్పలి. చాలా బాగా చేస్తున్నావే. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎన్ని లైక్స్ వస్తాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తాయి చూసేద్దాం. ఇప్పుడు తిప్పు. ఇది చేసినందుకు నాకు 10 సబ్స్క్రైబర్స్ ఇస్తారా గాయస్ ప్లీజ్. అయిపోయింది గాయస్. ఇట్లా గోల్డెన్ షేప్లో వచ్చిందగానే ఆఫ్ చేసేయాలి మనం. కొంచెం 5 minutes వెయిట్ చేద్దాం అది ఆరిపోయేంత వరకు. బౌల్ తీసుకోవాలి. బౌల్ ఎదురా దీన్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాం. బౌల్లోకి వేసేసుకుందాం. స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీంట్లో మొత్తం వేసేసుకుందాం. క్లీన్గా వేసేసుకుని ఇది మొత్తం స్ప్రెడ్ చేసేద్దాం. కొంచెం ఇది కొంచెం ఆరకుండానే ముందే వేసేయాలి గాయస్. కొంచెం నేను మిస్టేక్ చేశాను. మీరు మాత్రం అట్లా చేసేయకండి నాలాగా తిక్కలుగా. ఇట్లా స్ప్రెడ్ చేశాను కదా గాయస్. తర్వాత మనం ముందు గ్రైండ్ చేసుకున్న కన్సిస్టెన్సీని దీంట్లో వేసేద్దాం. మొత్తం ఇట్లా వేసేసుకుందాం. వేసేసుకున్నాగానే దాంట్లో మన ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది. ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ వేసుకొని ఇప్పుడు ఒక చిన్న బౌల్ కానీ ఏదన్నా పెట్టేసుకుని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి కాబట్టి పైకి వస్తుంది. అట్లా పెట్టేసుకొని ఈ కన్సిస్టెంట్ బౌల్ది దీంట్లో పెట్టేసుకుని క్యాప్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేయాలి. 10 to 15 minutes ఆఫ్ చేసి సిమ్లో పెట్టేసుకొని 10-15 అయిపోయింది చూసేద్దాం. దానికి అతుక్కున్న పీచ్ మిఠాయిని కూడా అదకుండా తినేస్తున్నారు. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఎవరికి చెప్పారా వాళ్ళ చూడండి గాయస్, వీళ్ళు ఇక్కడ ఇదేమైపోద్దని టెన్షన్ లేకుండా ఆడుకుంటే సూపర్ గాయస్. వచ్చింది గాయస్ ఒక 5 minutes. ఇదిగోండి మనం ఒక 5 minutes ఆ 2 minutesలో అయిపోయింది. ఇదిగోండి అయిపోవచ్చింది. ఇంకొక 2 minutes ఆ 5 minutesలో చూసేద్దాం మళ్ళీ. అంతలోకి మా ఫ్రెండ్ పని డాన్స్ చేయబోతుంది, చూసేయండి. మెరిసిపోయే పిల్లగా నిన్ను చూసి మాటలు అన్ని మరిచి ఇల్లేనని వేసి ఇల్లు రంగు రంగు గుండె సంగతి యాప చెట్టు ఆకులని మరిచినట్లు వీడికి జాతర నాకు చిన్నదాచి అడిగినాక ఒక్కసారి వచ్చాను మనసే మనసే నాకు మనీ వెళ్ళే. ఇప్పుడు మనం ఫన్నీ డ్యాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉందో చూసేద్దాం రండి. కాలిపోతుంది గాయస్. ఇంకో 2 minutesలో అయిపోయింది గాయస్. అంతలోకి డ్యాన్స్ చేద్దాం గైస్. ఓకే అయిపోయింది గాయస్. స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం. ఒక 2 minutes ఆగినగానే మనం అందులో మనం మూత తీసి పెట్టేసుకొని హోటల్ వేసాం. దీన్ని బయటికి తీద్దాం స్లోగా. ఇది ఇక్కడ పెట్టేద్దాం. 2 minutes ఆగినగానే చూసేద్దాం మనం. కొంచెం కట్ చేద్దాం. చేసుకొని దీన్ని ఇట్లా వేసేసుకొని ఒక 1 piece కట్ చేసి చూద్దాం. ఇదిగోండి గాయస్ వచ్చేసింది. ఇది మా ఫ్రెండ్కి పెట్టి ఎట్లా ఉందో చూసేద్దాం. కాలిపోతుంది గాయస్. స్పూన్తో కొంచెం
తన రియాక్షన్ ఏందో చూసేద్దాం. ఇదిగో తింజుడు. కాలిపోతుందంట గాయస్. సూపర్ అంట గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్ బాయ్.